యమ్మీ యమ్మీ దోశ టిఫిన్. మంచి మినపగుళ్ళు ఒక గ్లాస్ తీసుకొని దీనికి సరిపడే రేషన్ బియ్యం ఒక 3 గ్లాసులు యాడ్ చేసి హాఫ్ గ్లాస్ శనగపప్పు అలాగే మెంతులు ఇలా వేసుకుని ఇందులో చెత్త చెదరం పోయేటట్టు ఒక 2 సార్లు వాష్ చేసుకుని పర్ఫెక్ట్ గా వాష్ అయిన తర్వాత మూత పెట్టి ఒక 5 గంటలు నానబెట్టుకోవాలి. ఇంత పర్ఫెక్ట్ గా నానిన పప్పులో మీరు బాయిల్ చేసుకున్న రైస్ కూడా యాడ్ చేయండి, దోశ అమోఘంగా వస్తుంది. మరి కావాల్సిన వాటర్ ఇందులో యాడ్ చేసి మెత్తగా అయినంత వరకు గ్రైండ్ చేసుకుంటే మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. దోశ వేసే ముందు బంగాళదుంపతో ఆయిల్ ఇలా ప్యాన్ మీద స్ప్రెడ్ చేసి తర్వాత దోశ వేసుకొని ఈ విధంగా నేర్పుకోవాలి. చూడండి ఎంత పెద్ద దోశ వచ్చింది కదా, దీన్ని అలా తీసి తిప్పితే అబ్బా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో భలే ఉంది కదా. మరి దీని టేస్ట్ ఎలా ఉంది అనుకుంటారా? సూపర్ గా ఉంటుందండి, స్వీట్ గా భలే టేస్టీగా. దాని కాంబినేషన్ గా నేను సాంబార్ అయితే తీసుకున్నాను. యమ్మీ యమ్మీ దోశ టిఫిన్. దోశతో సాంబార్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. టేస్ట్ చేద్దామా? సూపర్.